హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాములవారు సీతాదేవి పెళ్ళండి. మన ఇంట్లో పెళ్లి జరిగినట్టే రాములవారు సీతాదేవిది. గుడి ముందు ముగ్గేశారండి ఎంచక్కగా పూలేసి. ఇది రాములవారి ఆలయం అండి. ఎంచక్కా అందరూ జంటలు కూర్చొని శ్రీరామనవమి వేడుక జరుపుకున్నారండి. జంటలందరూ కూర్చొని సీతారాముల కళ్యాణం అండి. చూద్దాం రారండి అనే పాట ఉంది కదండి. ఎంచక్కా జంటలందరూ కూర్చొని ముందు గణపతి పూజ చేసుకున్నారండి. స్వామివారికి ఆరతి ఇస్తున్నారు. ఒక పక్క ఏమో బొట్లు పెడుతున్నారు. ఇదిగోండి సీతారాములు ఎంచక్కా కూర్చున్నారు ఇక్కడ. ఏలూరు మేయర్ గారండి ఈమె నూర్జహాన్, ఆమె భర్త వచ్చారండి రాములవారు సీతాదేవి వివాహానికి. వారికి ఎన్నో పనులు ఉంటాయి కదంటే చూసుకొని వెళ్ళిపోయారు. పంతులు గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఎంచక్కగా స్వామివారిని ఆహ్వానించారు. కంకణాలండి ఇవి రాములవారు సీతాదేవి కంకణాలు. ఇదిగో సీతాదేవి అని పేరండి ఇక్కడ తల్లిది. దీపారాధన చేశారు. ఎంచక్క అందరూ కూర్చున్నారు. రాములవారు పెళ్ళికి వచ్చారండి సీతాదేవి పెళ్ళికి. జీలకర్ర బెల్లం పెట్టాలి కదండి. అందరికీ జంటలందరికీ చూపిస్తున్నారు జీలకర్ర బెల్లం పంతులు గారు. అటు జంటలకి ఇటు జంటలకి అంటే అందరూ స్టేజ్ ఎక్కేటప్పటికి ఇది అవుతుంది కదండి. ఇక్కడ తీసుకొస్తున్నారండి సీతాదేవిని, ఆంజనేయ స్వామిని, లక్ష్మణ స్వామిని గుళ్ళో నుంచి తీసుకొచ్చారండి వచ్చి విగ్రహాలని. చక్కగా వేడుక చూసేయండి మీరు కూడా. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి. రాములవారు సీతాదేవి వివాహానికి అందరూ పెద్దలేనండి. ఆయనకి పెద్దలేంటండి, రాములవారు సీతాదేవికి ఎలా అనకూడదు నేను. చూసేయండి వివాహం రాములవారు సీతాదేవి శ్రీరామనవమి మీదండి. పంతులు గారు హారతి ఇచ్చేశారు కొబ్బరికాయ కొట్టి. అందరికి హారతి చూపించారు. మీరు కూడా హారతి అద్దేసుకోండి. మళ్ళీ సంవత్సరానికండి ఇక తాళి కడతాకి చూసారా అని చక్కగా పంతులు గారు అన్నీ సిద్ధం చేసేస్తున్నారు. తాళి పెట్టి కడతాకి మైక్లో చెప్తున్నారు. తర్వాత తలంబరాలకు సిద్ధం చేసేసారండి. తలంబరాలు కలుపుతున్నారు పంతులు గారు. సీతారాముల కళ్యాణం ముందు పంతులు గారు పోసారండి. ఇలాగా స్వామికి సీతాదేవికి పాదాలు ఉంటాయి కదండి శటగోపురం మీద. జంటలందరికీ చెప్తున్నారు వివాహం గురించి పంతులు గారు. అందరూ చాలామంది వచ్చారండి. ఒక వేడుక అండి రాములవారి పెళ్ళి అంటేనే ఒక వేడుక. చక్కగా తాళిబొట్టు చూపించేశారు ముందు అందరికీ. సీతాదేవికి వేసేసారు పంతులు గారు. చూసేయండి అంతటి మహాతల్లికి వివాహం అండి. 2 కళ్ళు సరిపోలేదండి రాములవారి సీతాదేవికి. తలంబరాలు జంటలు వచ్చి తలంబరాలు పోసారండి. ఒక్కొక్క జంట పైకి వచ్చి ఆవు పాలతోటి చేయి శుద్ధి చేసుకొని తలంబరాలు పోసారండి. రాములవారు సీతాదేవి తలంబరాలు పోసుకున్నట్టేనండి. ఇక ఎంత ఘనంగానో జరిగిందండి వివాహం రాములవారి సీతాదేవిది. మనం చెప్పుకుంటాం కదండి చక్కగా పెళ్ళి ఎంత బాగా జరిగిందోనో అలాగా. అంతటి శ్రీరాములు గారికి సీతాదేవి గారికి వివాహం అండి. ఏమండి మధ్యలో నత్తి వస్తుందండి, మన్నించండి నన్ను. మీరు కూడా చూసి తరిస్తారని తీశానండి వీడియో. అంత ప్రతి జంట వచ్చి స్వామివారికి పోసారండి తలంబరాలు. తర్వాత మేము కూడా పోసామండి తలంబరాలు స్వామివారికి. రాములవారు సీతాదేవి తర్వాత వివాహం అయిపోయాక దండలండి. దండలు పుచ్చుకొని అటు ఇటు వాళ్ళు మార్చుకోవాలంటే అండి. రాములవారి వైపు సీతాదేవి వైపు వాళ్ళు అలాగా ఇలా మగవాళ్ళు వచ్చి ఇలాగా ఏం చేయమంటారు పంతులు గారు అని అడుగుతున్నారు దండలు పుచ్చుకొని. ఇక భోజనాలండి. ఇంకా మనం చెప్పుకుంటాం కదండి, అబ్బా పెళ్ళికి ఎంత బాగా పెట్టారో భోజనాలని. ఖాళీ లేకుండా ఉందండి. భోజనాలు మటుకు చాలా బాగా పెట్టారు. రాములవారు సీతాదేవి పెళ్ళికి భోజనాలు బాగా పెట్టారండి. కళ్యాణం కూడా బాగా జరిగిందండి. శ్రీరామనవమి శుభాకాంక్షలని అందరికీ మనసే మౌనం ఛానల్ అండి. తప్పులు మాటలు ఉంటే మన్నించండి.